హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. సో సోషల్ మీడియాలో అయితే అదురు పోస్టులతో దద్దురుపోతుంది ఓజీ గ్యాంగ్స్టర్ బ్లాక్ బస్టర్ హిట్ అని. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగనే. సో యాక్షన్స్ అయితే అదిరిపోయినాయి. సో ఫైట్స్, యాక్షన్స్, పవన్ కళ్యాణ్ చేసిన యాక్టింగ్ చెప్పలేము, వేరే లెవెల్లో ఉంది. సో సినిమా థియేటర్ చూస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. సో ఇక్కడ ప్రైవసీ అన్ని చేయొద్దండి, దయచేసి సినిమా వెళ్ళి చూస్తే ఆ మజా వేరే ఉంటుంది. సో ఇక్కడ మాట్లాడుకుందాం. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ అంటే పవన్ కళ్యాణ్ నమ్ముకునే వ్యక్తి కోసం మాఫీని అంతం చేయడానికి సినిమా కథ అంతా ఉంది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పూర్వకాల ఫైటింగ్స్ అదిరిపోయినాయి. సో మొత్తానికి సినిమా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ సినిమా వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అతను ఎలా సో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, వీర అభిమాని. సో తన అభిమాని తన హీరోని ఎలా చూపించాలో ఆ విధంగా చూపించారు. సో మొత్తానికి అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో ఇది ఓవరాల్గా చెప్పాల్సిన పరిస్థితి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ కథ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. కథ కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో యాక్షన్ సీన్స్ కవర్ అయిపోతుంది. సో తర్వాత తమిళ్ మ్యూజిక్ బీజిఎం అయితే దద్దరిపోతుంది. సో తర్వాత యాజ్ యూజువల్గా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఎదురుపోయింది. సో మొత్తానికి సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సో సినిమా అయితే మనం థియేటర్ వెళ్ళి చూస్తూనే ఆ మజా వేరే లెవెల్లో ఉంటుంది. ఫైటింగ్స్, సౌండ్, విజువల్స్, ఎవ్రీథింగ్. సో ఇది సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్. అంటే ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. అలాంటి సినిమా అలా పవన్ కళ్యాణ్ గారు అలా యాక్టింగ్ చేయడం అంటే ఎప్పటికీ వేరే లెవెల్లో ఉందని చెప్పడం. సో మొత్తానికి ఇది ఓవరాల్గా ఓజీ బ్లాక్ బస్టర్ హిట్.